స్నేహితుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిగ్ షాక్ ఇచ్చారు. దేశంలో పాతుకుపోయిన ద్విపక్ష రాజకీయ వ్యవస్థకు సవాల్ విసురుతూ ది అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగిస్తాం అనే నినాదంతో ఆయన ఈ కొత్త అడుగు వేశారు. దీంతో ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపాలనే చెప్పొచ్చు. తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల నేపథ్యంలో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే కొత్త పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియా వేదిక ఎక్స్లో నిర్వహించిన పోల్లో అత్యధికులు మద్దతు తెలిపారని మస్క్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రతి ముగ్గురులో ఇద్దరు కొత్త పార్టీని కోరుకుంటున్నారని, మీరు కోరుకున్నట్లే అది వస్తుందని తాజాగా ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. 2 నుంచి 3 సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని మస్క్ వివరించారు. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులో విచ్చలవిడి ఖర్చులు ఉన్నాయని, దేశంలో ఉన్నది ఒకటే పార్టీ అని, అది పోర్కీ పిగ్ పార్టీ అని ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడుగా ప్రభుత్వ సామర్థ్య విభాగానికి సలహాదారుగా పనిచేసిన మస్క్ ఇప్పుడు ఆయనతో బహిరంగంగా విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ తానే ఓ కొత్త పార్టీని స్థాపిస్తే పోలా అనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోల్ నిర్వహించారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరమా అంటూ నిర్వహించిన ఈ పోల్కి మెజారిటీ ప్రజల మద్దతు లభించిందని ఈ సందర్భంగా మస్క్ వెల్లడించారు. అయితే మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటి వరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత సులభం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ డువర్జర్ సూత్రం ప్రకారం 2 పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో 3వ పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్డంకులను అధిగమించి మస్క్ తన పార్టీ ఎంతవరకు ముందుకు నడిపిస్తారనేది ఆసక్తిగా మారింది. తన స్నేహితుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిగ్ షాక్ ఇచ్చారు. దేశంలో పాతుకుపోయిన ద్విపక్ష రాజకీయ వ్యవస్థకు సవాల్ విసురుతూ ది అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగిస్తాం అనే నినాదంతో ఆయన ఈ కొత్త అడుగు వేశారు. దీంతో ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారనే చెప్పొచ్చు. తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల నేపథ్యంలో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే కొత్త పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియా వేదిక ఎక్స్లో నిర్వహించిన పోల్లో అత్యధికులు మద్దతు తెలిపారని మస్క్ ఈ సందర్భంగా వెల్లడించారు.
అయితే ప్రతి ముగ్గురిలో ఇద్దరు కొత్త పార్టీని కోరుకుంటున్నారని, మీరు కోరుకున్నట్లే అది వస్తుందని తాజాగా ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. 2 నుంచి 3 సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని మస్క్ వివరించారు. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులో విచ్చలవిడి ఖర్చులు ఉన్నాయని, దేశంలో ఉన్నది ఒకటే పార్టీ అని, అది పోర్కీ పిగ్ పార్టీ అని ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా ప్రభుత్వ సామర్థ్య విభాగానికి సలహాదారుగా పనిచేసిన మస్క్ ఇప్పుడు ఆయనతో బహిరంగంగా విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ తానే ఓ కొత్త పార్టీని స్థాపిస్తే పోలా అనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోల్ నిర్వహించారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరమా అంటూ నిర్వహించిన ఈ పోల్కి మెజారిటీ ప్రజల మద్దతు లభించిందని ఈ సందర్భంగా మస్క్ వెల్లడించారు. అయితే మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటి వరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత సులభం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ డువర్జర్ సూత్రం ప్రకారం 2 పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపుగుర్రం ఎక్కడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్డంకులను అధిగమించి మస్క్ తన పార్టీని ఎంతవరకు ముందుకు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.